వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి యొక్క పాదపద్మముల వర్ణన. ఇందులో సరోరుహ అంటే సంసార సరస్సు నుంచి కలిగినటువంటి అజ్ఞానాన్ని తొలగించుతున్నది అమ్మవారి యొక్క పదములు అనే భావాన్ని స్వీకరించాలి. షింజానిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, ఆ పాదముల యొక్క విశేషమే మళ్ళీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. షింజాన అంటే మ్రోగుతున్న అని అర్థం. మణిమంజీర మణులతో కూడినటువంటి అందెలు, అలాంటి వాటితో శోభిల్లుతున్న శ్రీపదాంబుజ. మండిత అంటే అలంకృతమైన, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ పాదపద్మములు కలిగినది. ఇక్కడ మళ్ళీ శ్రీ శబ్దం వచ్చినది. ఆ శ్రీ విద్యని స్ఫురింపజేస్తూ ఇక్కడ పాదపద్మముల వద్ద శ్రీ పెట్టడంలో ఒక విశేషం ఉన్నది. ఇది ప్రధానంగా ఆ దివ్యమైనటువంటి మహాపాదుకా మంత్రంలో చెప్పబడేటువంటి 2 రకాల విద్యలు అమ్మవారి యొక్క 2 చరణాల్లో దర్శిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. అది కాది విద్య, హాది విద్య అని చెప్పబడుతున్నటువంటి 2 ప్రధాన విద్యలే ఆ చరణంలో ఉన్నాయని భాష్యకారులు అందించినటువంటి అద్భుతమైన వ్యాఖ్యానం. అందుకు ఆ పాదములు సహస్రార కమలంలో యోగులకు భాషించేటువంటి అమ్మ యొక్క పాదపద్మములను ఇక్కడ వర్ణించారు. సింజానిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అయితే ఈ మంత్రపరమైన వ్యాఖ్యానం ఎందుకు చెప్పుకున్నాం, ఇది ఆలోచించవలసింది. మ్రోగుతున్న మువ్వల కలది అని చెప్పడంలో ఆ మువ్వలు సహజంగా మ్రోగుతూ ఉంటే అలంకృతమైతే అని ఒక అర్థం. సింజానమణి అంటే మ్రోగుతున్న మువ్వలు అంటే మంత్రధ్వనులనే అర్థం ఇక్కడ. అందుకు మంత్రధ్వనులతో కూడినటువంటి పాదములు అనగానే అమ్మవారి యొక్క ప్రధాన విద్యా స్వరూపములు కాదిహాది విద్యలు 2 స్ఫురింపజేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క పాదాలని వర్ణిస్తూ మహాకవి కూచుమంచి తిమ్మకవి తెలుగులో మాట అంటాడు. తొలిపల్కు గిల్కుటందెలు కల ఎలనాగా అన్నాడు ఆయన. తొలిపల్కు గిల్కుటందెలు, అమ్మవారి యొక్క అందెల్లో ఏమిటి మ్రోగుతున్నాయంటే తొలిపల్కు గిల్కు అందెలు అన్నారు. అంటే తొలి పలుకులు రవళిస్తున్నాయట, వేదనాదములు ఆ మువ్వల్లోంచి రవళిస్తున్నాయి. అంటే సమస్త వేదస్వరూపుడి కదా అమ్మవారు. అందుకే ఆ ధ్వనులు ఏమిటి, ఆ సింజానములు ఏమిటి అంటే మంత్రధ్వనులు, వేదధ్వనులు. ఇప్పుడు ఆవిడ గమనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇది కూడా పాదముల విశేషమే. మరాళి మందగమన. మరాళి అంటే ఆడుహంస అని అర్థం. ఆడహంస ఎంత మందముగా నడక నడుస్తుందో అలా నడుస్తోంది అమ్మవారు. ఇది ఒక సులక్షణంతో కూడినటువంటి గంభీర గమనాల్లో ఒకటి. స్త్రీకి ఇటువంటి హంసగమనం చాలా సౌందర్యవంతమైనటువంటిది. అలాగే పురుషునకు చతుర్విధ గమనములు చూపించారు. అది వృషభము, సింహము ఇత్యాది గమనములు వారికి చెప్పారు. అలాగే స్త్రీ విషయంలో వచ్చేటప్పటికల్లా మరాళి మందగమన, ఆడహంస లాంటి నడకతో వెళుతోందట. ఇది మనం ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం. ఆడహంస అండం ఉద్దేశం ఏంటి? ప్రతి నామానికి కేవలం సౌందర్యపరమైనటువంటి కథాపరమైన అర్థం మాత్రమే తీసుకోరాదు. ఎందుకంటే ఇది శ్రీ విద్యా విషయం కనుక. అమ్మవారు గమనం ఎలా ఉంటున్నది? మరాళి. మరాళి అంటే ఆడహంస, హంస. హంసగమనము అంటే ప్రతివారిలో హంసగమనం ఉంది. హంసగమనం ఆగిపోతే బతుకాగిపోతుంది. అది హంసగమనం. ఏమిటా హంస గమనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణశక్తి యొక్క గమనమే హంసగమనము. అందుకు ప్రతివారిలో హకార సకారములు 2 ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తెలియజేస్తుంటుంది. అమ్మవారిని అయ్యవారిని హంసమిథునము అని పోల్చడం సంప్రదాయంలో కనిపిస్తున్నది. అది హ స అన్నప్పుడు హకారం శివుని, సకారం శక్తిని తెలియజేస్తున్నది. ఆ ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ 2 విధముల గమనములతో శివశక్త్యాత్మకంగా ఉన్నది. అంటే మనలో ప్రాణశక్తి కూడా శివశక్త్యాత్మకమే. ఇది నిరంతరం గమనం చేస్తుంది. ఆ గమనం ఆగిపోతే మనం ఆగిపోం. అందుకు ఈ గమనం ఎప్పుడు మనం గమనించగలం? అమ్మవారి గమనం ప్రతివారిలో ఉంది, కానీ యోగి మాత్రమే ఆ గమనాన్ని గమనిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే భగవచ్ఛక్తి కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే. సాధకుడు ఉన్న శక్తిని గమనించి ఆరాధించి ఆ శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతున్నాడు. సాధకుని కారువాడు ఆ శక్తిని గమనించగా బంధితుడై జన్మ పరంపరలో చిక్కుతున్నాడు. ఇంతే తేడా. కనుక శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా ఎక్కడ రాదు, ఎప్పుడూ ఉన్న శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఆ గమనింపు కావాలి. ప్రతివారులో అమ్మ ఎలా గమనం చేస్తోంది? ఇది ప్రాణశక్తి గమనము అని. ఈ ప్రాణశక్తి గమనం మందగమనమా శీఘ్రగమనమా? ఇది ఆలోచించవలసిందే. ప్రాణశక్తి ఎప్పుడూ ఒకేలా గమనం చేయదు. ప్రాతకాలంకి సాయంకాలానికి మనలో హంసగమనంలో తేడా వస్తుందని యోగశాస్త్రం చెప్తోంది.
అంతేకాదు ఒక్కొక్కప్పుడు మన నాసిక దగ్గరే మనం చేయి పెట్టుకుని గాలి వదిలితే ఒక్కొక్కప్పుడు కుడి నాసిక నుంచి గాలి వస్తుంటుంది, ఇంకొకప్పుడు ఎడమ నాసిక నుంచి వస్తుంది. కొన్ని సమయాల్లో రెండు నాసికల నుంచి సమానంగా వస్తుంటుంది. అంటే మన ఊపిరి నడకను కూడా మనం పరిశీలించడం లేదు. అలాంటి పరిశీలన చేసుకుంటూ ఉంటే మన భవిష్యత్తు కూడా మనం చెప్పగలంట. ఇది ఒక పెద్ద శాస్త్రం. మొత్తానికి మనలో ఉన్నటువంటి శ్వాసగమనం గురించి ఎంతో పరిశోధన. దీన్ని ముఖ్య ప్రాణ ఉపాసన అని అంటారు. ఈ ముఖ్య ప్రాణశక్తియే మన శరీరాంతే నడుపుతున్నది. మన శరీరంలో చిచ్చక్తి ముఖ్య ప్రాణ రూపంలో గమనం చేస్తూ 72,000 నాడులకు కూడా ప్రాణశక్తిని ప్రసరిస్తున్నది. 72,000 నాడులకు ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రధానమైన నాడి సుషుమ్నా నాడి. దానికి ఇరుపక్కల ఉన్నటువంటి నాడులు ఇడా పింగళ. వీటి నుంచి గమనం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములతో వెళుతూ హ స అవుతూ ఉన్నది. అది మందగమనం ఎప్పుడవుతుంది, శీఘ్రగమనం ఎప్పుడవుతుంది అంటే వ్యక్తి యొక్క భావనా స్థితులు బట్టి ప్రాణశక్తి గమనం ఉంటుందట. మనకి అనేక రకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక వస్తువుని చూడగానే ప్రేమతో కూడిన మక్కువ కలుగుతుంది. ఆ మక్కువకి శృంగార భావం అని పేరు. కొన్నిటి పట్ల జుగుప్సాభావం కలుగుతుంది, దాని పేరు బీభత్సం అని పేరు. కొన్నిటి చూస్తే భయం వేస్తుంది, భయానకం అని పేరు. కొన్నిటి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతం అని పేరు. ఇలాగ అనేక భావాలు. కొన్ని చూస్తే నవ్వు వస్తుంది, హాస్యం అని పేరు. కొన్ని చూస్తే దుఃఖం వస్తుంది, కరుణ అని పేరు. చూసారు నవరసాలు ఎక్కడున్నాయి? నాట్యంలో, సంగీతంలో, బతుకులో ఉన్నాయి. కనుక నవరసాత్మకంగా మనలో భావాలు ఉంటాయి. ఈ భావాలకి తగ్గట్టు ఊపిరులు కదులుతూ ఉంటాయట. ఈ 8 రకాల భావాల్లోని ఊపిర్లు వేగంలో తేడా వస్తుంటుంది. క్రోధంలో వచ్చినప్పుడు హంసగమనంలో తేడా ఉంటుంది. అదేవిధంగా శృంగారాది భావనల్లో, ఊపిరి గమనాల్లో మరికొన్ని తేడాలు ఉంటూ ఉంటాయి. అదంతా చేయాలంటే అది పెద్ద పరిశీలన. అది పరిశీలిస్తే మన లోపల అమ్మవారి నాట్యాన్నంతటిని చూడొచ్చు. అక్కడ ఇన్ని రకాలుగా గమనం ఉంటుందిట. అందుకే క్రోధము, ఉద్రేకము, భయము, బీభత్సము ఎక్కువ కలుగుతున్నాయనుకోండి, మనకి తరచు కలుగుతున్నప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంటుంది. ఊపిరి వేగం పెరిగిపోతుందంటే బ్రతుకు తగ్గిపోతుందని అర్థం. అంటే బ్రతుకు తెచ్చుకున్న ఊపిరిలో కోట ఖర్చు అయిపోతుంటుంది. కనుక ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతోనే సాగాలట ఊపిరి. అలా సాగితే బ్రతుకు పెరుగుతుందట. అయితే ఆ గమనం మన చేతిలో ఉందా? మన చేతిలో ఉంచుకునేలా చేయాలి. ఇదే ప్రాణాయామ సాధన అంటే. ఇంత అవసరమా అంటే అవసరం. ఇంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఏ సమయంలో ఊపిరి మందగమనంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలంట. మిగిలిన ఉద్రేకాది భావాల్లో ఉన్నప్పుడు గమనించలేం. ఎప్పుడు మందగమనం ఉంటుంది అంటే జప, ఉపాసన, ధ్యాన సమయాల్లో మందగమనం ఉంటుంది. అందుకే ఎవరి కాలం ఎక్కువ జపంలోనూ, ఉపాసనలోనూ, ధ్యానంలోనూ గడుస్తుందో వాళ్ళకి తప్పకుండా మంచి ఆయువు ఉంటుందండి. ఆ సమయంలో మనకు మనం పరిశీలించినప్పటికీ కూడా మన ఊపిరిలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. అందుకే ఇదే 9వ రసం, శాంతరసం. మిగిలిన 8 కూడా లోకభావాలను ఆశ్రయించి ఉంటాయి. ఈ 9వ రసం రావడానికే మనం అంతర్ముఖం కాగలగాలి. అందుకే జపము, ఉపాసన, ధ్యానము ఈ స్థితుల్లో తప్పకుండా ఊపిరి మందగమనంలో ఉంటుంది. ధ్యాన స్థితిలో అయితే మరీ మందగా ఉంటుందట. కనుక మరాళీ మందగమన అంటే జపాది కాలముల యందు ఆ ఉపాసకుడిలో మందగమనంగా సాగుతున్నటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి. ఇది అర్థం. యోగిలో ఎలా సాగుతుంది అంటే సరిగ్గా మూలాధారం నుంచి క్రమంగా సహస్రారానికి చేరి మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారానికి వస్తూ చక్కటి గమనం సాగుతూ ఉంటుందట. ఆ గమనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దానిలో ఇంకే వికారాలు ఉండవు. ఈ శాంతమైన గమనం యోగులకు ఎప్పుడు ఉంటుంది. అందుకే యోగులు ఎప్పుడు శాంతంగా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉన్నారు కనుక వాళ్ళ ప్రాణశక్తి గమనం కూడా శాంతంగానే ఉంటుంది. అందుకే యోగుల స్థితి శాంతము. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం. లోకాలను ఆశ్రయించినప్పుడు ఈ ప్రాణశక్తి వివిధ గమనాలు చూస్తుంటుంది. ఈ 9 రసాలు ఎందుకు చెప్పామనేది పనికొస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలో 9 రసాలు ఉంటాయి. మిగిలిన 8 రసాలు లోకాలను ఆశ్రయించుకుని ఉంటాయి. 9వ రసం బిందువులో ఉంటుంది. ఇది లోకాలకు అతీతమైన స్థితి, కేవలం అంతర్ముఖ స్థితిలోనే ఉంటుంది. అది లోకాతీత, గుణాతీత. అందుకు బిందుస్థానం దగ్గర కేవలం శాంతమే. అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి యొక్క తరంగాలే మిగిలిన 8 ఆవరణలోనూ ఉంటాయి. అంటే మన లోపల సాగుతున్న ప్రాణశక్తికి, శ్రీచక్రానికి, ప్రపంచానికి, జీవితానికి, మంత్రానికి ఉన్న ఒక అవినాభావం అనుబంధాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి ఇంత ఉన్నదా శ్రీ విద్యలో అని. మొత్తానికి మరాళీ మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణ రూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు, ఉపాసకులకు సాధనలో అనుభవానికి వచ్చేటటువంటి స్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే అమ్మవారి గమనము అనగా ఆ చిచ్చక్తి యొక్క గమనము ప్రధానంగా యోగ గమనమే. అందుకు మరాళీ మందగమన అనడంలో ఆంతర్యం ఇది. బయటకు చూడడానికి ఎలా ఉన్నది? ఒక అందమైనటువంటి స్త్రీ నడిచే నడకలాగున్నది. ఇది కేవలం స్థూల దృష్టి.
ఇది పైపైన చదివే వాళ్ళకి అమ్మవారు చాలా అందంగా నడుస్తున్నారని నమస్కారం పెట్టి ఊరుకుంటారు. కొంచెం వెళితే అమ్మవారు అసలు స్వరూపం తెలుసుకోవాలి. అందుకే ప్రతిదానికి స్థూలార్థం సూక్ష్మార్థం రెండూ చెప్పుకు వెళ్తున్నాం. మహాలావణ్య శేవధి. తర్వాత మాట ఇది శేవధి. శేవధి అనే మాట చాలా విశేషం. దీనికి 2 రకాల అర్థాలు చెప్తారు. నిధి అనొకటి, పరమావధి అనొకటి. పరమావధి అనే మాట వింటూ ఉంటాం మనం లోకంలో. పరమ అవధి, అవధి అంటే అల్టిమేట్ అండి, దాన్ని మించి మరొకటి లేదు అన్నప్పుడు శేవధి అంటారు. దానిని మించి మరొకటి లేదు. అలాగే శేవధి అంటే నిధి. నిధి అంటే తరగని గని, తరగకుండా ఉండేటప్పుడు నిధి అంటాం. దాన్ని మించి మరొకటి లేదు అన్నప్పుడు శేవధి అంటారు. 2 అర్థములు ఇక్కడ తీసుకోవాలి మనం. అందుకు అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది. అమ్మవారిని మించిన లావణ్యం మరొకట్లేదు. అందుకది మామూలు లావణ్యం కాదు, మహాలావణ్యం. అందుకే మహా అనే శబ్దము శేవధి అనే శబ్దంతో అమ్మవారి లావణ్యం ఎంతుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే చిట్ట చివరి నామానికి అర్థం ఇక్కడ చెప్పారండి. చిట్ట చివరి నామం ఏమిటి? శ్రీలలితాంబిక అంటే ఏమిటో ఇక్కడ చెప్పాడు. మహాలావణ్య శేవధి. లలిత అనే మాటకి అర్థం చూపిస్తున్నారు ఇక్కడ. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే, ఇది నిర్వచనం. లోకాతీతమైన లావణ్యాన్ని లలిత అని అంటారట. అందుకు ఆ లోకానికి అతీతమైన లావణ్యం అది. పైగా ఆ లావణ్యం ఎంత అంటే సముద్రంలా ఉంది, అనంతం. అందుకే శేవధి అనంతంగా ఉంది, దాన్ని మించి మరొకట్లేదు. అందుకే లావణ్యానికి నిధి అది, దాన్ని మించిన లావణ్యం లేదు. పైగా మహా, అత్యంత ఉత్కృష్టమైనది, గొప్పది. అందుకు ఇన్ని విశేషణాలు లావణ్యానికి చెప్తున్నారు. అదొక లావణ్య సముద్రం అయితే మనం లోకంలో చూస్తూ అబ్బా లావణ్యంగా ఉంది అనిపించుకునేవన్నీ కూడా ఆ సముద్రంలో ఒక బిందువు వంటివండి. ఆ లావణ్యం సింధువు, మనం చూసేవి బిందువు. అంటే ఎంత అల్పములు ఇవన్నీ కూడా. పైగా ఇవి అందం అనిపించడానికి కారణం ఏంటంటే అది ఆ మాత్రం ప్రకాశిస్తోందట అమ్మ యొక్క వెలుగు ఇక్కడ. అది స్వయం ప్రకాశమైనటువంటిది. ఆ లావణ్యమే లోకాల్లో ఉంది. ఆ లావణ్యం లోకాలను మించింది. ఎందుకంటే లోకాల్లోకి వచ్చిన లావణ్యం లోకం పోతే కనుమరుగవుతుంది. కానీ అమ్మ లావణ్యం ఈ లోకానికి అతీతం కనుక లోకం ఉన్నప్పుడు ఉంది, లోకం లేనప్పుడు ఉంది. అందుకు మహాలావణ్య సేవది. ఇదే లోకాతీత కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకు లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అంటే మహాలావణ్య స్వరూపము అనగా అత్యంత సుందరమైన స్వరూపము. ఆ సౌందర్యానికి మనం పరిమితి చూపించలేము, ఇది అని నిర్దేశించలేము. అందుకే సౌందర్యమన్నా లావణ్యమన్నా ఒకటే భావం కదా. అందుకు సౌందర్య స్వరూపుడు అమ్మవారు. అసలు మొత్తం 10 మహావిద్యల్లో సుందరి అని చెప్పబడే విద్య లలితాదేవిదే. అందుకే ఇవిడ పేరే లలితా మహా త్రిపుర సుందరి. అది శ్రీ విద్యకే సుందరీ విద్య అని పేరు, దీనికే లలితా విద్య అని పేరు, దీనికే షోడశీ విద్య అని పేరు, దీనికే సౌభాగ్య విద్య అని పేరు. ఎన్ని పేర్లు ఉన్నాయో! నిజానికి 10 మహావిద్యల్లో శ్రీ విద్యకున్నంత లోతు ఇంకెక్కడా లేదు. అందుకే శంకర భగవత్పాదుల వారు 10 మహావిద్యల్ని గమనించి ఈ 3వ విద్యను మాత్రమే లాక్కొచ్చారు. ఎందుకంటే ఆయన అసలు ఉద్దేశం జీవుడు ఎప్పుడు ఐహికంగానే చూసుకుంటూ ఉంటే లాభం లేదు, వీడు బ్రహ్మ విద్య పొందాలి, తరించాలి అని ఆయన తపన. కానీ అందరికీ అదంత తేలిగ్గా రాదు కదా. అందుకు ఆలోచించారు శంకరులు, వీళ్ళు తరించాలంటే ఏం చేయాలి? ఓహో, వీళ్ళకి ఐహికము రావాలి, పరమార్థము ఇవ్వాలి. ఈ రెండిటికి పనికొచ్చే విద్య ఏమిటా అని చూశారు. ఆ 3వదిలో అక్కొచ్చారు. అది మళ్ళీ 3వ విద్య చూడండి. 10 మహావిద్యలో కూడా 3వదే త్రిపుర విద్య, సుందరీ విద్య, అదే సౌందర్య విద్య. ఆ విద్యను చెప్పే గ్రంథమే సౌందర్యలహరి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆ సౌందర్యం ఎలాంటిది? మహా శేవధికి. సౌందర్యం అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ మహా ఇష్టం. అందం అంటే అందరికీ ఆనందమే. మనం అనేకమాలు చెప్పుకున్న అందం ఆనందం కాదయ్యా, ఆనందమే అందమని. ఆనందంగా ఉండేదే అందంగా అనిపిస్తుంది మనకి. అందుకు ఆనందము అందము రెండూ ఒకే అర్థం. అందుకు సౌందర్యం అంటే అర్థం ఏంటి? ఆనందం. ఆనందం అంటే అసలు ఆనందమే చెప్పాలి కానీ కొసరానందాలు చెప్పరుగా. అసలు ఆనందం ఏంటి? సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తోంది. ఆనందాదేవ కల్విమాని భూతా నిజాయంతే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మమని కదా ఉపనిషత్తు చెప్తోంది. ఆనందమేది? సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిత్ ఆనందమే లోకంలో అన్నిటినీ మించిన ఆనందం. అది శేవధి, దాన్ని మించి మరొకట్లేదు. దాని యొక్క ఆభాసలే లోకంలో మనం చూస్తున్నవి, దాని యొక్క లవలేశములే లోకంలో మనం చూస్తున్నది. అదో సంపూర్ణమైన ఆనందం. అందుకే శేవధి అంటే ఆనంద శేవధి, లావణ్య శేవధి అంటే ఆనంద శేవధి. అందుకు లావణ్య శబ్దం సౌందర్యానికి అన్వయించి, సౌందర్య శబ్దం ఆనందానికి అన్వయించి, ఆనంద శబ్దం సచ్చిదానందానికి అన్వయిస్తే అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. మహాలావణ్య శేవధి అంటే లలితాదేవి అంటే ఎవరు?
మహాసౌందర్య రూపిణి. రెండవ అర్థం ఏమిటి? సచ్చిదానంద రూపిణి. ఇది ప్రధానమైన అర్థం. అదే మహాశబ్దమే బ్రహ్మమును తెలియజేస్తుంది. మహశబ్దము బ్రహ్మమును తెలియజేస్తున్నది. అందుకే మహాలావణ్య సేవదిహి. ఇది లలితా శబ్దానికి అర్థం ఇంత చక్కగా ఇక్కడ చూపించారు. అంటే వసిన్యాది వాగ్దేవతలు చూపించిన ఔచిత్యం ఏంటంటే, ఇప్పుడు ఆ చిదగ్ని కుండంలో అమ్మ కనబడింది. ఆ కనబడిన అమ్మ కదిలి ఆ చిదగ్ని నుంచి బయటకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు కాలి మువ్వలు మ్రోగాయి. నెమ్మదిగా నడిచి వచ్చి ఆ ఎదురుగా ఉన్న పరశంభువు ఎదురుగా నిలబడింది ఆ తల్లి. అప్పుడు ఆ దేవతలు ఋషులు మహాలావణ్య సేవధి అని నమస్కారం చేసి ఇప్పుడే పేరు వచ్చిందనమాట, మహాలావణ్య సేవధి. అందుకు లలిత అనే పేరుని ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం. సర్వారుణ, ఇదొక చాలా లోతైన మాట అండి. సర్వారుణ అంటే ఒక్క నిమిషంలో చెప్పివచ్చు, మీకు నాకు కూడా రిలీఫే. అంతా ఎరిపే అంటే అయిపోయింది, కానీ అంత మా తేలిక అర్థం ఉందా దీనికి? సర్వారుణ అన్నప్పుడు అంతటా అరుణఛాయతో ప్రకాశించేది, ఇది అర్థం. అరుణ కాంతులు అంటే ఎర్రని కాంతులు. అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. ఈ మాట నిజారుణ ప్రభాపూర దగ్గరే మొదలుపెట్టారు, ఇక్కడ పూర్తి చేశారు. అక్కడ ప్రారంభమైన అరుణం ఇక్కడ పూర్తయిందండి. ఈ అరుణవర్ణం గురించే ఎక్కువ మనం చింతన చేయాలి. ఎందుకంటే అమ్మవారి శరీరం అంతా ఎరుపు, ఆ పాదాల దగ్గరికి వచ్చేప్పటికి ఎరుపు మరికొంచెం ఎక్కువ కనబడుతుందట. ఎందుకంటే అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువ ఉంటుంది. ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా ప్రకాశిస్తున్నాయి, ఎర్రని పద్మాల్లాగా. ఆ ఎర్రని పద్మాల్లోంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉంటాయండి. ఇది ఒకటి ధ్యానం చేసుకోవాల్సింది. ఎందుకంటే సర్వబ్రహ్మాండములకు అతీతంగా ఉంది కదా అమ్మవారు. ఆ పాదముల నుంచి వచ్చే కిరణాలు ఇన్ని బ్రహ్మాండాలకి వెలుగునిస్తుంటాయట. ఆ కిరణాలు మొత్తం 3 కళలు. ఈ 3 కళలు అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ 3 ప్రపంచానికి అంతటికి ఆధారం. ఇవే మన ఎనర్జీ సోర్స్. మనలో కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవి మనకి ఎనర్జీ సోర్సులే. ఎలాగో చూద్దాం. మనలో అగ్ని అంటే వాక్కు, అగ్నిర్మే వాచిశ్రిత. మనలో వాక్కు అగ్ని అధిదేవత. అలాగే మనస్సుకి చంద్రుడు అధిదేవత, దృష్టికి సూర్యుడు అధిదేవత. దృష్టి అనేది శరీరానికి సంబంధించినటువంటి అంశం, బుద్ధికి సంబంధించింది. అలాగే మనస్సు, చంద్రుడు, వాక్కు అంటే త్రికరణాలు అయ్యాయి లేదా? మన త్రికరణ శక్తులు సూర్య చంద్ర అగ్నిమయములే. అలాగే ప్రపంచమంతా సూర్యచంద్ర అగ్నిమయమే. ఈ సూర్యచంద్ర అగ్నులకు మూలమైన జ్యోతి ఏదంటే అమ్మవారు, ఆవిడ. అందుకు ఆ పాదాల నుంచి వస్తున్నటువంటి కిరణ జాలములు మొత్తం అగ్ని, సూర్య, చంద్ర కిరణములుగా విడుతున్నాయి. విడి ప్రపంచం వైపు వస్తాయట. ఈ అగ్ని, సూర్య, చంద్రముల కిరణముల వల్లే లోకం ఏర్పడుతుంది, కాలం ఏర్పడుతుంది. ఇది కొంచెం లోతైన అంశమైన కొంచెం ఆలోచించవచ్చు. సౌందర్యలహరిలో చతుషష్ట్యాతంత్రేహి దగ్గర విషయములు చెప్పారు. అలా క్షితౌ షట్పంచాశత్ ఆ శ్లోకం గుర్తొచ్చుంటుంది చాలామందికి. అది ఇక్కడ తెలుసుకుంటే చాలు. మొత్తం మనకి ఋతువులు 6 చెప్పుకుంటాం. 6 ఋతువులు కలిపితే ఒక సంవత్సరం. ఒక సంవత్సరానికి నిజానికి 6 ఋతువులు చెప్పిన 3 కాలాలు: వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. అంటే వేడి, మంచు, వర్షం 3 కదండి. ఈ 3 వచ్చినప్పుడు మనకి 3 ఒకదాని ప్రాధాన్యం పెరిగిపోతుంటుంది. అగ్ని ప్రాధాన్యం ఒక కాలంలో పెరుగుతుంది. అదేవిధంగా చంద్ర ప్రాధాన్యం, దానివల్ల హిమం ఏర్పడుతున్నది. ఇలా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే 3 భేదములు. అలాగే సూర్యుడు, వర్ష ప్రాధాన్యం సూర్యుడికండి, సూర్యుడి వల్ల వర్షం కలుగుతుంది. అగ్ని తీవ్రత. అందుకు ఈ 3 మనం గమనించుకుంటూ వెళుతూ ఉంటే ఈ 3 యొక్క ప్రపోర్షన్స్ తేడా బట్టే కాలం ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు వివరించడం అంటే, అమ్మవారు అనేది కేవలం ఏదో ఒక వస్తువు కాదు, నిత్యం మన అనుభవంలో ఉన్నటువంటిది ఆ శక్తి. ఇలాగ సంవత్సర కాలంలో మనకి సూర్య, చంద్ర అగ్నిమయమైన శక్తులే. మన శరీరంలో కూడా ఈ 3 తత్వములే ఉన్నాయి. మరి అంతా చూస్తుంటే సూర్య, చంద్ర అగ్నులే కదా. ఇంక వీటి కిరణాలు ఎన్నున్నాయో చూడండి. అగ్ని కిరణములు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136. లెక్క కట్టండి ఎన్నొచ్చుంటాయి? 360. 360 అంటే ఒక సంవత్సర కాలం సంపూర్ణం. 360 అంటే ఒక సర్కిల్, కంప్లీట్నెస్, అవునా లేదా? కనుక సంపూర్ణత్వాన్ని చూపిస్తున్నది. అందుకే విశ్వచక్రం, కాలచక్రం, ఈ 2 విశ్వచక్రం, కాలచక్రం. ఒక టైం, ఇంకోటి స్పేస్. ఈ టైమ్ అండ్ స్పేస్ అనే చక్రం అంతా కూడాను సూర్య, చంద్ర అగ్నిమయములు. చూసారా ఎంత సైంటిఫిక్గా అమ్మవారి తత్వం ఉన్నదో. అందుకే ఈ మధ్య సైంటిస్టులు కూడా అంగీకరించిన గొప్ప విద్య ఏమిటంటే శ్రీ విద్య అండి. వాళ్ళకి శ్రీచక్రము, ఈ విద్యలే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అనుకున్న విజ్ఞాన శాస్త్రం కనిపిస్తున్నది. అదే దేశకాలములు ఎందంతటా ఆవరించినటువంటి 3 కిరణములు 360. ఈ 360 కిరణములు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ తల్లి పాదముల నుంచే లోకమంతా వ్యాపిస్తున్నట. అందుకే సర్వము ఎవరి వెలుగులు? అమ్మ పాదముల యొక్క వెలుగులు. అమ్మ పాదముల వెలుగులే సర్వము అయినప్పుడు
అరుణ కాంతులతో ఉన్న అమ్మ వెలుగులు సర్వ అరుణము. ఇది సర్వారుణ అంటే అర్థం, సర్వము అమ్మ యొక్క పాదకాంతులతోనే భాషిస్తున్నాయి. ఇది అండి, సర్వమును ప్రకాశింపజేసే అరుణపు కాంతులు కలది. ఎంత అందమైన భావం ఉన్నది దీనిలో పరిశీలిస్తే. అంతేగాని మొత్తం ఎర్రగా ఉంది అంటే ధ్యానం చేసుకోవడానికి పనికొచ్చింది. మొత్తం ఆవిడ ఎరిపే ప్రపంచమంతా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి, నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలం, ఇంకా మీకు బాగా అర్థమవుతున్నది. సర్వ జగత్తు ఆ అరుణ కాంతులతోనే వెలిగిపోతుంది. ఇది అమ్మ వెలిగే ప్రపంచమంతా అని యోగులు ఎందుకు చెప్పారో ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అంతటినీ ప్రకాశింపజేస్తున్నది. ఈ అరుణం అనే మాట అంత తేలిక కాదండి. అరుణోపనిషత్తును ఉపనిషత్తు ఉన్నది. ఈ అరుణోపనిషత్తులోనే శ్రీ విద్యా రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూసారు అమ్మవారి విశేషములు. అరుణోపనిషత్తులో అనేక రహస్యాలు చెప్తాడు. ఈ అరుణోపనిషత్తుకి సరిగ్గా మనకి సౌర అరుణ మంత్రములు ఉన్న వేదాల్లో పరిశీలించండి. ఈ అరుణవర్ణంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉండడాన్ని ధ్యానించితే ఒక విశేషం ఉన్నది. ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే భావనోపనిషత్తులో చెప్తాడు. లౌహిత్యం ఏతద్విమర్శ, దీన్ని తీసుకుని లౌహిత్యం తద్విమర్శ స్యాత్ ఉపాస్తరితి భావన. ఇప్పుడు మీకు భావనాగమ్యకి ఇది పనికొస్తుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. లౌహిత్యం తద్విమర్శ స్యాత్ ఉపాస్తరితి భావన. లౌహిత్యము అంటే ఎరుపు అని అర్థం. లౌహిత్యము అమ్మవారి యొక్క విమర్శ శక్తికి సంకేతంట. తెలుపు ఎరుపు అని రెండు రంగులండి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. రక్తశుక్ల ప్రభామిశ్రం, ఎరుపు తెలుపు ఈ రెండు అన్నారు. ఆ తెలుపు శివస్వరూపం, ఎరుపు శక్తి స్వరూపం. ఈ రెండు తీసుకుంటారట. అందుకు తెలుపు ప్రకాశము, ఎరుపు విమర్శ. విమర్శ గురించి చెప్పింది గుర్తుందా? విమర్శ అంటే వ్యాపించినది అని. దీనికి ఉదాహరణ చెప్పుకున్నాం. జ్యోతి ప్రకాశమైతే వెలుగు విమర్శ అని. అందుకే జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ రెండిటి అభేదమే శివశక్తి అభేదము అని మనం భావన చేసుకుంటున్నాం. ఇంకా మీరు పరిశీలిస్తే జ్యోతి కదలకుండా ఉంది కదా, అంటే అది అచలం. దాని నుంచి వచ్చిన వెలుగు ఎవరు? అమ్మవారు. అమ్మవారికి వెలుగుకి మరొక పేరేంటి? అరుణం. అంతే కదా. అచలంగా ఉన్నది శివుడు, అరుణంగా ఉన్నది అమ్మవారు. రెండు కలపండి, అరుణాచలం. ఇంతే, ఇక్కడే ఉన్నది మొత్తం విశేషము.